సాక్షిలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసేటువంటి పెద్ద కూలి ఈశ్వర్ పాపం నిన్న అమరావతి బిల్లు యాక్సెప్ట్ అవ్వటం, అది బిల్లుగా కార్యరూపం దాల్చడం జరిగిపోవటంతో ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాగో భయంకరమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి వచ్చేసింది. ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ఆ ఒత్తిడి తగ్గించుకోవడం కోసం, కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం మావి గన్ అని చెప్పి మాట్లాడటంతో మొత్తం సోషల్ మీడియాలో మావి గన్ను కాదు, లేకపోతే డిఫరెంట్ నేను ఇంకా అవన్నీ కొంతమంది అయితే పాపం చాలామంది రాజధానిని సర్వనాశనం చేశారనేటువంటి కోపంలో కొంతమంది కొన్ని పేర్లు పెట్టారు. అవన్నీ నేను మాట్లాడదలుచుకోవట్లా. పులివెందుల్లో పియు, అలాగే కడపలో కేఏ కలిపి తీసుకోమని ఇట్లా చాలా చెప్పుకుంటా పోయారు. అవన్నీ చండాలమైన మనం చెప్పుకోదలుచుకోవట్లేదు. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధని అర్థం చేసుకున్నవాడు ఏకైక వ్యక్తి ఈశ్వర్. ఎవడో మన సాక్షి ఈశ్వర్, సోడా బుడ్డి కల్లా ఈశ్వర్ గాడు. వాడు నిన్న ధర్మాన ప్రసాదరావు తోటి ఒక లైవ్ డెబేట్ కండక్ట్ చేశాడు. అందులో అసలు వైసీపీ స్టాండ్ ఏంటో వాళ్ళు చెప్పట్లే. వాళ్ళకి ఇప్పటికీ కూడా వైసీపీ స్టాండ్ ఏంటి ఏమంటాడు, అమరావతికి మేము వ్యతిరేకం కాదంటాడు. కానీ 16 లక్షల క్యూసిక్ల వరద వస్తే అమరావతి మునిగిపోయిద్దని అంటాడు. అమరావతిలో నిర్మాణాలు చాలా కాస్ట్ అంటాడు. అసలు మీ స్టాండ్ ఏంటి క్లియర్ కట్గా చెప్పండి. మేము అమరావతికి వ్యతిరేకం, అమరావతి పెట్టడాన్ని మేము ఒప్పుకోవట్లేదు మరి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావి గన్నని ఎందుకు పెట్టాడు? మచిలీపట్నం కాంచి మొదలు పెట్టుకొని మావి గన్ను పెట్టండి అని చెప్పేసి ఎందుకు చెప్పాడు? అమరావతితోటి చంద్రబాబు నాయుడు భూదోపిడీ చేస్తున్నాడు, కోట్ల రూపాయలు స్కామ్ చేస్తున్నాడు అంటాడు. సరే, నేననేది ఏంటంటే మీరు నిజంగా అమరావతిలో స్కామ్ జరిగింది, కోట్ల రూపాయలు తప్పు జరిగింది అని మీరు అనుకుంటే 2019 నుంచి 2024 వరకు ఏపీసీఆర్డీ మొత్తం చట్టంలో చేసినటువంటి అధికారులు మొత్తం మీ కనసాగిలో పనిచేశారు కదా. ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ భూ స్కాములు చేశారు, వాటన్నిటిని మీరు ఎందుకు తవ్వి పట్టుకోలేకపోయారు? అంటే అవినీతిని పట్టుకోవటంలో మీ దగ్గర సమర్థవంతమైనటువంటి ఉద్యోగ నైపుణ్యాలు కలిగినటువంటి ఉద్యోగస్తులు లేరనా, లేకపోతే మీరు అసమర్థులని ఒప్పుకుంటారా? ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలి కదా. మీరు అవినీతి జరిగింది అనేది అవాస్తవమైనటువంటిది, కేవలం ఆరోపణ. అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేది మీరు కొనసాగించడం మీకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదు, ఇది వాస్తవం. అయితే ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు, చట్టాన్ని మేము మారుస్తాం, చట్టాన్ని రాజ్యాంగాన్ని 120 సార్లు పైన సవరణ చేశారు, ఈ చట్టాన్ని మార్చడం పెద్ద గొప్ప అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రాజ్యాంగం ఎక్కడ సవరణ చేశారు, ఎందుకు సవరణ చేశారు? దేశవ్యాప్తంగా కొన్ని అడ్డంకులు ఉంటే అడ్డంకులు తొలగించుకోవడం కోసం సవరణ చేశారు. అంతేగాని ఒక భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర రాజధాని కోసం బిల్లు పెట్టి ఆమోదించుకోవాల్సినటువంటి పరిస్థితి అది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఇంతవరకు దేశ చరిత్రలో ఎవరు కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఇటువంటి ఆలోచన అసలు రాలా. గత ప్రభుత్వాలు ఏ అయితే రాజధానులు నిర్మించాయో ఆ రాజధానిని కొనసాగించారో తప్పనిచ్చి రాజధానుల్ని మారుస్తామనేటువంటి ఒక పిచ్చి ఆలోచన గత ప్రభుత్వాలు ఎవరికి రాలా. ఇవాళ సాక్షి ఈశ్వర్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లోక్సభ, రాజ్యసభ ఒక్క వైసీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు గాండ్రించి మీ మొహం మీద ఊసాయి. అరే 3 రాజధానులు ఏంటారా పిచ్చనాయాలారా? అసలు ఏమన్నా అర్థం ఉందా మీకు? 3 రాజధానులు, 5 డిప్యూటీ సీఎంలు, ఏంది ఈ పద్ధతి ఏందిరా అయ్యా అని చెప్పి మీ మొహం మీద ఊసాయి. మీరు నిన్న లోక్సభలో వాకౌట్ చేశారు, రాజ్యసభలో వాకౌట్ చేశారు. కానీ మిగిలిన ఏ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇండియా కూటమిలో కూడా మిగతా ఏ పార్టీలు కూడా దాన్ని వ్యతిరేకించలే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ని వాళ్ళు ఆలోచన చేసుకున్నారు. అంతేకాకుండా అసలు ఒక రాజధానిని నిర్మించుకోవటానికే కష్టంగా ఉంటే 3 రాజధానుల కాన్సెప్ట్ ఏంటి?
అసలు ఏమన్నా ఈ సాక్షి స్టూడియో వైఎస్ఆర్సీపీకి వాళ్ళు కార్యకర్తలు చూడటానికి, వాళ్ళ నాయకులు మాట్లాడుకోవడానికి ఒక చర్చా వేదికగా ఉంది, అంటే ఒక ప్లాట్ఫారంలా ఉంది. అంతేగాని అది ప్రజలకు పనికొచ్చేటువంటి ఛానల్లా పనిచేయట్లేదు అనేది వాస్తవ విషయం. ఎందుకంటే వాడు మాట్లాడతాడు, నదీ పరివాహ ప్రాంతాల్లో రాజధానులు, అన్ని రాజధానులు ఉన్నాయి. ఇలా బెంగళూరుకి కావచ్చు, అన్ని మోస్ట్ డెవలప్మెంట్ అయినటువంటి నగరాలన్నీ కూడా నదీ పరివాహ ప్రాంతంలోనే ఉన్నాయి. దాని గురించి మాట్లాడితే కృష్ణానదికి వరదలు వస్తాయి. 150 సంవత్సరాలు పరిగణలో తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా కృష్ణానదికి ఏదైతే అమరావతి లాంటి ప్రాంతంలోకి వరదలు వచ్చినటువంటి పరిస్థితులు లేవు అనేది స్పష్టంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అంతేగాక ఇప్పటికీ మనం చెప్పుకుంటే దివిసీమ ఉప్పెన్ అని చెప్పుకుంటాం, లేకపోతే వైజాగ్ హుదూద్ అంటాం, కానీ తప్పనిచ్చి ఏ రోజైనా మీరు ఈ రోజు వరకు కూడా రాజధాని ప్రాంతంలో ఎప్పుడైనా జరిగినటువంటి సందర్భాలు, అంటే వరదలు అంటే నేను అనేది ఏంటంటే వాగులు బొంగటం సహజంగా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ 4-5 రోజుల తర్వాత సాధారణ స్థితికి రావటం సహజంగానే ఉంటుంది. సో దానికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి అనేటువంటిది ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజధాని డెవలప్మెంట్ అయితే వాళ్ళ నీటి అవసరాల కోసం 2 TMCల నీళ్లు డ్యాములు ఆల్రెడీ వైకుంఠపురం డ్యామ్ అనే మొత్తం 3-4 డ్యాములు నిర్మిస్తున్నారు. అసలు భవిష్యత్తులో భారతదేశ చరిత్రలో నీటి కొరత లేనటువంటి ఏకైక రాజధాని అది అమరావతి. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోడ్ కమ్ రైల్వే కనెక్టివిటీ ఉన్నటువంటి రాష్ట్రం రాజధాని అది అమరావతి. అలాగే విజయవాడని టచ్ చేసుకొని ఏలూరు బందర్ పోతే పోర్ట్ కనెక్టివిటీ ఉన్నటువంటి రాజధాని కూడా బహుశా అమరావతికి పోర్ట్ కనెక్టివిటీ అయినటువంటి ఒక అడిషనల్ కూడా యాడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అన్ని అవసరాలు, అన్ని ఆవశ్యకతలు ఉన్నటువంటి రాజధాని మీద మీరు పడి ఏడుస్తున్నారు. చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తున్నాడు, మేము ఒప్పుకోవట్లేదు అన్నారు. మరి గత 5 ఏళ్ళు మీరు అవినీతిని వెలికి తీయొచ్చు కదా. నేను అడుగుతున్న ఈ సాక్షి ఈశ్వర్, నీ బాధ ఏంటిరా? నీ బాధ ఏంటి? నీ యజమాని కోసం నువ్వు ఎందుకు ఇంత తపన పడుతున్నావు? నీ యజమాని ఒక్కడి కోసం 5 కోట్ల మంది ప్రజల్ని తప్పుదోవ బట్టి అని ఎందుకు చూస్తున్నావు? ఇప్పుడు లోక్సభలో, రాజ్యసభలో 2 చోట్ల మీ వైసీపీ వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయారు. ఎందుకు అయిపోయారు? మీ వైపు నిజాయితీ ఉంటే ఎవరో ఒకడు మీకు సపోర్ట్ చేస్తారు కదా. ఎందుకంటే మీ నిర్ణయం తొక్కలకు నిర్ణయం. భారతదేశ చరిత్రలో ఎవడు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోడు. అసలు ఆ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి ఊహయే చాలా భయంకరంగా ఉంటుంది. మీరు కాబట్టి మీ పార్టీలో ఆయనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఆమోదించారు. ఇక నువ్వెటుకూడి జర్నలిజాన్ని వదిలిపెట్టేశావు. ధర్మాన ప్రసాదరావు అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు ధర్మాన ప్రసాదరావు వేరు. ఇలా ధర్మాన ప్రసాదరావుకి ఇంటి ముందు అవినీతి సొమ్ము చేరి అధర్మాన ప్రసాదరావు మారిపోయాడు. అసలు ముందు మన రాష్ట్ర భవిష్యత్తు ఏమిటి? 5 ఏళ్ళు రాజధాని లేక, రాజధాని అనేది ఏంటో ఐడెంటిటీ లేక మన యువత ఇబ్బంది పడ్డారు. ఇంకా ఇప్పటికీ కూడా సమయం దొరికిన ప్రతిసారి వాడు ఎడిటింగ్ వీడియోస్ వేస్తాడు. అక్కడెక్కడో నీళ్ళని తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసి రాజధాని మునిగిపోయింది, ఇక్కడ మునిగిపోతుంది, 16 లక్షల క్యూసిక్ల వరద వాటర్ వస్తాయి, ఏంటి పరిస్థితి? నేను అడుగుతున్నా. హుదూద్ వచ్చింది, అట్లాగే గతంలో సునామీ వచ్చింది. అలాంటి సునామీ వస్తే వైజాగ్లో పరిస్థితి ఏంటి? ప్రకృతిని ఎవడు కంట్రోల్ చేయగలడు? ప్రకృతిని ఒక మోస్తరు వరకు అడ్డుకోగలుగుతాం, దాన్ని మించి స్థాయి చేస్తే ఎవడేం చేయగలుగుతాడు? ఎవడు ఏం చేయలేడు. దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు గతంలో మీరు ఒక సమస్యను తీసుకొచ్చారు. కొండవీటి వాగు, కృష్ణానదికి కొండవీటి వాగుకి 2 ఒకేసారి వరద వస్తే కృష్ణానదిలో నీళ్లు కొండవీటి వాగులోకి ఎనికి లాగటం జరుగుతుంది, తద్వారా వరద పోటు అనేది రాజధాని గ్రామాల్లోకి వస్తుందని చెప్పారు. మరి దాని ప్రత్యామ్నాయం ఏం చేశారు? దాని ప్రత్యామ్నాయం బ్రహ్మాండంగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోసి నీళ్ళని దాదాపుగా 16 పంపులు ఫిట్ చేశారు. కొండవీటి వాగులో ఎన్ని నీళ్ళు వచ్చినా ఆ నీళ్ళన్నీ కూడా ఆ మోటార్ల ద్వారా ఎత్తిపోసేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఒకవేళ ఓన్లీ కృష్ణానదిలోనే వరద రాకుండా కొండవీటి వాగులోనే వరద వస్తే ఆటోమేటిక్గా గేట్ల సిస్టమ్ ద్వారా వెళ్ళిపోయే విధంగా ఏర్పాటు చేశారు. అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి సొల్యూషన్ చూపించుకున్నాం. అట్లా ముందుకు వెళ్ళాలి తప్పనిచ్చి ఎంతసేపు ఉన్నా
ఇక్కడ ఇది పెడితే పనికిరాదు అని అంటే కొన్ని ప్రాంతాల్లో తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, ఏం చేస్తారు? కొన్ని చోట్ల అసలు కన్స్ట్రక్షన్స్కి నిర్మాణ యోగ్యానికి పనికిరానటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ఏం చేస్తారు? ఆ సమస్యలకు సొల్యూషన్ చేసుకోవాలి. ఇజ్రాయెల్ లాంటి దేశాలు, సౌదీ అరేబియా లాంటి దేశాలలో వాళ్ళకి ఎన్ని సమస్యలు లేవు, వాళ్ళ సమస్యలన్నీ అధిగమించి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి రాజధానిని, బుర్జ్ ఖలీఫా లాంటి టవర్స్ని కట్టగలిగారు వాళ్ళు. కానీ మీరెక్కడ దొరికారు రా బాబు? అమరావతికి అన్ని అనుమతులు ఉన్నాయి, అన్ని రకాలుగా అనువైనటువంటి ప్రాంతాన్ని అమరావతి మీద మీరు ఈ రకమైనటువంటి విషయం చెబుతున్నారు. ఈ రకమైనటువంటి దాని మీద ప్రతి నిత్యం దాని మీద పడి ఏడుస్తూనే ఉన్నారు. దాన్ని కాళ్ళ కింద వేసి తొక్కి నలిపి చంపేయాలనేటువంటి ఒక సైకోయిజం తోటి మీరు ప్రవర్తిస్తున్నారు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇదేనా మీకు మీ జర్నలిజం మీకు నేర్పిస్తుంది? అక్కడ రైతులు ఇచ్చిన భూముల గురించి ఆలోచన చేయండి. అసలు ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనే బ్రాండ్ ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి పరిశ్రమలు, దాని ప్రస్తావన అమరావతి ఎంత బాగుంది పేరు వినటానికి. మావి గన్ను, మా జగను, మా గంజాయి, మా కొకైను, మా బ్రౌన్ షుగరు. ఏందిరా అయ్యా ఈ పేర్లు? ఏదన్నా దొంగల ముఠాలాగా పేర్లు పెట్టుకున్నట్టు ఉన్న కోళ్ళు పెట్టుకున్నట్టు ఉన్నాయి, కానీ మావి గన్ ఏంది? ఇక్కడ వైసీపీ వాళ్ళ ఏడుపు. ఇప్పటికీ వైసీపీ అమరావతిలో సరైనటువంటి స్టాండ్ తీసుకోవట్లేదు. ఇవాళ వాళ్ళ ఓనర్ కళ్ళల్లో సంతోషం చూడటానికి మా ఈశ్వర్ మాట్లాడుతున్నాడు, కానీ వాస్తవానికి దీని గురించి అసలు ఇంకా చర్చ అనవసరమైనటువంటి విషయం అయిపోయింది. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని, అది ఎవడు మార్చలేడు. బిల్లు సవరణ చేయటం జగన్మోహన్ రెడ్డి తల్లకిందులు తపస్సు చేసినా కుదరదు. బిల్లు సవరణ చేయాలంటే అది లోక్సభలో చేయాలి, శాసనసభలో చేయడానికి కుదరదు. శాసనసభలో మీరు బిల్లు చేసి పైకి పంపించినా ఒకసారి బిల్లు పెట్టి ఆమోదించిన తర్వాత మళ్ళీ దాన్ని తప్పు పట్టడానికి, తద్వారా లోక్సభ యొక్క క్రెడిట్ దెబ్బతినిద్ది. అందువల్ల ఏడంటే శాసనసభలు అంటే జగన్మోహన్ రెడ్డికి అలాంటివి లెక్కలేవు, పైన అలా ఉండదు. కాబట్టి మీ వల్ల కాదు అనేది 100% నిజం.